శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం నవంబర్ నెల మాసఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 నక్షత్ర పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో శుక్ర బుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. వీటితో పాటుగా ఈ మాసం రవి శుక్రులు వారి వారి స్థానాల్లో రవి శుక్రుల స్థానాల్లో మార్పు అనేటువంటిది జరుగుతోంది. అది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. మరి ముఖ్యంగా ఈ మాసం రాజగ్రహాలైనటువంటి రవి కుజుల యొక్క నీచ స్థితి ఏదైతే ఉందో మరిన్ని ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే తులారాశి వారికి అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే మరి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో, అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ఇటువంటి కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరికి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాంతోపాటుగా మరిన్ని శుభ ఫలితాలు తులారాశి వాళ్ళకి రావడం కోసం ఈ మాసం రవికుజులకు సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పరిహారాలని ఈ వీడియో చివరిలో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కనుక పరిశీలించండి. ఇకపోతే ఈ మాసంలో తులారాశి వాళ్ళు చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేసి చూడకండి. సహజం, తప్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న తప్పులకు కూడా పెద్దగా శిక్షించడం లేదా అరవటం, భార్యాబిడ్డల మీద కోప్పట్టం ఇలాంటివి చేసేటట్లయితే అంతర్గత భేదాభిప్రాయాలు, విభేదాలు ఏర్పడతాయి. అవి మీకు కీలకమైనటువంటి సమయాల్లో మిమ్మల్ని తప్పనిసరిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా గోచరిస్తాయి. కనుక ఈ విషయంలో తులారాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ మాసం రాహుగ్రహ ప్రభావం రీత్యా అసంకల్పితంగా, అయాచితంగా కొంత ధనప్రాప్తి కలుగుతుంది. ధనప్రాప్తి కలగటం అంటే ఎవరో వచ్చి మనకు డబ్బులు ఇస్తారని కాదు. ఇక్కడ రాహుగ్రహ సంచార రీత్యా మీరు ఊహించనటువంటి డబ్బు వస్తుంది. రాహుగ్రహం యొక్క కారకత్వమే మాయా కారకత్వం, అంటే అక్కడ లాజిక్ లేకుండా జరిగిపోతూ ఉంటాయి కొన్ని. అలాగే ఈ రాహుగ్రహ కారకత్వ పరిస్థితి గ్రహచార రీత్యా మీకు రాదు అనుకున్నటువంటి డబ్బు తిరిగి చేతికి వస్తుంది. గతంలో మీరు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చుంటే వాళ్ళు మీకు ఈ మాసంలో ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ మీకు ఈ మాసం ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మాసం వీలైనంత వరకు ఈ ప్రథమార్థంలోనే ఈ కోర్టు తీర్పులు వచ్చేటట్లుగా కానీ, మధ్యవర్తి పరిష్కారాలకి వెళ్ళడం కానీ చెయ్యండి. అంటే 1వ తారీఖు నుంచి 15-16 తారీఖుల లోపలే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. 15-16 తారీఖుల దగ్గర నుంచి కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మీరు ఊహించిన స్థాయిలో ఆశించిన శుభ పరిణామాలు ఈ మధ్యవర్తి పరిష్కారాల్లో లభించకపోవచ్చు. కనుక ఈ విషయంలో తులారాశి వాళ్ళు మరి కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో కూడా మనసులో అనేక రకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు నిరంతరం వస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఈ మాసం ద్వితీయార్థంలో వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ మాసం తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, ముఖ్యంగా ద్వితీయార్థంలో ప్రతి విషయం గురించి కూడా ఒకసారి ఆలోచించండి, 2 సార్లు ఆలోచించండి. అంతేగాని పాటికి 10 సార్లు ఆలోచిస్తూ కూర్చోకూడదు. ఇది ముఖ్యంగా తులారాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. శుచి శుభ్రతలకి ప్రాధాన్యత ఇస్తారు. ఆహార విహార నియమాలని పాటించాలి. అంటే ఎక్కడైనా సరే ఆహారం తీసుకునేటప్పుడు అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాల్లో కానీ, కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కానీ ఆహారం తీసుకోవద్దు. కొంత ద్వితీయార్థంలో ఆరోగ్యపరంగా కొన్ని డైజెస్టివ్ డిజార్డర్స్, అరుగుదలకు సంబంధించిన సమస్యలు, స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. ఈ మాసంలో తులారాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. మంచి ఉత్తీర్ణతా శాతం అనేటువంటిది లభిస్తుంది. ఇకపోతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వస్తాయి. ఆర్థిక పరంగా ముందంజ వేయగలుగుతారు. చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. తులారాశి రాజకీయ నాయకుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే రాజకీయ యోగం బాగుంది.
పార్టీలో కానీ ప్రజల్లో కానీ మీ పేరు ప్రతిష్టలు ఇనుమడించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తులారాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే మరి ముఖ్యంగా చెప్పదగిన సూచన ఏంటంటే రైతులు వీలైనంత వరకు భూముల్ని అమ్ముకోవటం అనేటువంటిది చేయవద్దు. వీలైనంత వరకు కొంత కష్టమైన నష్టమైన వ్యవసాయాన్ని కంటిన్యూ చేయడానికే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో వ్యవసాయానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇది గతంలో ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి మాటకి కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితులు రాబోయే సంవత్సరాల్లో మీరు తప్పనిసరిగా చూస్తారు. కనుక రైతులు మాత్రం చక్కటి వ్యవసాయాన్ని మీదైనటువంటి సాహసిక దృక్పథంతో చేయండి. ఈ మాసం అంటే మరి ముఖ్యంగా ఈ సంవత్సరమైనా ఈ మాసమైనా సరే ఎర్రటి పంటలు మీకు చక్కటి లాభాన్ని వనకూరుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈ బంగారం ధరలు ఏవైతే ఉంటున్నాయో అవి ఖచ్చితంగా పెరుగుతాయి. కొంచెం ఒక నెక్స్ట్ సంవత్సరానికైనా సరే 1,00,000 రూపాయల దాకా బంగారం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక ముందుగానే తులారాశి వాళ్ళు కొనుగోలు చేయవచ్చు. ఈ మాసం మీ గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి కనుక మీ స్తోమత సహకరించినంత వరకు బంగారం కొనుగోలు చేయటమే మంచిది. ధరలు పడిపోతాయి అనే మాట అబద్ధం, పడిపోవు. కనుక వీలైనంత వరకు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే తులారాశికి సంబంధించిన సినిమా టీవీ రంగంలో ఉండేటువంటి కళాకారులకి కూడా మంచి ప్రాజెక్ట్స్ మీ ముందుకు వస్తాయి. వచ్చిన ప్రాజెక్ట్స్ని వచ్చినట్టుగా అంగీకరించండి. వాటికి మంచి విజయం అనేటువంటిది లభించి తీరుతుంది. ఈ మాసం తులారాశి వారు పూజించవలసినటువంటి దైవం తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అధిదేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని కనుక తులారాశి వాళ్ళు నియమబద్ధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో పూజించేటట్లయితే తప్పనిసరిగా చక్కటి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఎవరైనా తులారాశి వాళ్ళు గతంలో రుణాలు చేసి ఉంటే వాటిని సంపూర్తిగా తీర్చుకోగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పొగరంగు, తెలుపు రంగు. మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ మీరు వాడేటువంటి వాహనాలకు కానీ ఈ స్మోక్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఉండేటట్లు చూసుకునేటట్లయితే అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. ఆ దుస్తులు ధరించి ఆ వాహనాలను కనుక వాడి మీరు ఏ పని మీద వెళ్ళినా కూడా విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం శుక్రవారం, అలాగే శనివారం. ఈ శుక్ర శనివారాల్లో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకునేటట్లయితే ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఉదాహరణకు ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం అప్లై చేసుకునేటప్పుడు శుక్ర శనివారాల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సరే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు చేసేటప్పుడు వీలైనంత వరకు శుక్ర శనివారాల్లో చేసేటట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 6. అలాగే ఈ మీరు వాడేటువంటి వాహనాలకు కానీ అలాగే మీరు వాడేటువంటి సెల్ ఫోన్స్ కానీ టోటల్ 6 వచ్చేటట్లయితే అవి మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం బంగారం. ఈ బంగారం రేటు ఎంత ఉన్నప్పటికీ కూడా మీ శక్తి మేరకు అంటే మీ ఆర్థిక పరిస్థితి ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఒక ఉంగరం కానీ ఒక చైన్ కానీ ఏదైనా సరే ఒక బంగారపు ఆభరణాన్ని కనుక ధరించేటట్లయితే అది మీకు ఈ తులారాశి వాళ్ళకి చక్కగా అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, తేజస్సుని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి అన్ని అంశాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటివి ఏమిటనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే వ్యతిరేకమైనటువంటి రంగులు ముఖ్యంగా ఎరుపు రంగు వ్యతిరేకంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు వాడేటువంటి దుస్తులు కానీ అలాగే కార్లు కానీ బండ్లు కానీ ఎరుపు రంగు ఉండకుండా చూసుకోండి. ఒకవేళ ఎరుపు రంగు ఉండేటట్లయితే మరీ రెడ్ కలర్ కాకుండా కొంచెం వైట్ షేడో అలాగే స్మోక్ కలరో సిల్వర్ కలరో ఏదన్నా ఒక కాంబినేషన్ ఉండేటట్లుగా చూసుకునేటట్లయితే ఆ ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. అలాగే దురదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం. కనుక వీలైనంత వరకు ముఖ్యమైన పనులు, ముఖ్యమైన ప్రయాణాలు ఏమన్నా ఉంటే మంగళవారం నాడు ఉండకుండా చూసుకోండి. వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. ఒకవేళ ఆ రోజే ముఖ్యమైన పని చేయవలసి వస్తే తగిన జాగ్రత్తలు, పరిహారాలు పాటించి ఆ పని చేయటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన.